ఎవరితో ఎవరికో డబ్బులు పంపిస్తున్నావే? అదేం లేదు మిత్రమా, ఈ మధ్య అప్సరసలు అంటే ఒక అమ్మాయి పరిచయం ఏదో అవసరం అంటేనేమో డబ్బులు పంపిస్తున్నాను. జాగ్రత్త మిత్రమా, ఇలా అంతర్జాలంలో పరిచయమైన వ్యక్తులకే డబ్బులు పంపడం అంత మంచిది కాదు. ఈ కాలంలో మోసాలు కూడా చాలా ఎక్కువైపోయాయి. అలాంటిది ఏం లేదురా, అమ్మాయి చాలా మంచిది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఏది తన కాంతి చిత్రాన్ని ఒకసారి చూపించు. ఒక్క నిమిషం, ఇదిగో చూడు ఎంత బాగుందో, నిజంగా అప్సరసలా లేదు? ఒరే, ఈమె మన రాజుగారి ఆస్థానంలో నర్తకిరా. ఎవరో తన కాంతి చిత్రాన్ని తస్కరించి ఒక పుస్తకం ద్వారా నిన్ను మోసం చేశారు. ఎప్పుడైనా అమ్మాయిని కలిసావా? అవునా? లేదు మిత్రమా, దాని గురించి ఎప్పుడు అడిగినా ఏదో ఒక చెప్పి దాటి వేస్తుంది. ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా కలవలేదు. అదే కాదురా, మొన్ననే అడిగితే 2 లక్షల రూపాయల వరకు పంపించాను. 2 లక్షలా? అవును మిత్రమా, నువ్వు మోసపోయావు. పద, మన రాజ్యంలోని రాజుగారికి కలిసి మన బాధను వివరించుకుందాం. పద. మన రాజ్య విశేషాలు ఏంటి? ప్రజలందరూ బాగున్నారా? మహారాజా, మన రాజ్యంలోని ప్రజలు మీ యొక్క సుపరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే కొందరి అత్యాశ వలన వీళ్ళు సాంకేతిక మోసాలకు గురయ్యారు. వారి సమస్యలను మీకు విన్నవించుకోవడానికి విచ్చేశారు. మీరు అనుమతిస్తే వారిని ప్రవేశపెడతాను మహారాజా. అవునా? వెంటనే ప్రవేశపెట్టుము. ముఖ చిత్ర బాధితుడా, వచ్చి మీ సమస్యను మహారాజు గారికి విన్నవించుకోండి. మహాప్రభు నమస్కారం. నేను ఒక అమ్మాయి దగ్గర మోసపోయాను. ఆమె ఎవరో కాదు, మీ ఆస్థాన నర్తకి. ఆమె నాకు ముఖ పుస్తకం ద్వారా పరిచయం అయ్యింది. పరిచయం కాస్త ప్రేమ అయ్యింది. ఆ ప్రేమలో నన్ను 2 లక్షల దాకా మనీ అడిగాను. అది ఇచ్చేసాను. ఎలా అయినా నాకు ఆ మనీ డబ్బులు తిరిగి వచ్చేటప్పుడు. అలా ఎలా మోసపోయావు? అలా మోసపోవడం తెలియలేదు. ఏమి చేయమంటావు మహాప్రభు, పెళ్లికి వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. ఆ ఆశతో ఆ అమ్మాయిని గుడ్డిగా నమ్మేశాను. ఏదైనా చేసి నా పైసలు నాకు వచ్చినట్టు చూపిస్తున్నాను. మంత్రివర్య, వీటి డబ్బులు తిరిగి పొందే ఉపాయం ఏదైనా ఉన్నదా? మహారాజా, ప్రస్తుతానికి అలాంటి అవకాశం అయితే ఏమీ లేదు మహారాజా, అందుకు చింతిస్తున్నాను. సరే, మనం ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఆలోచించాలి. తదుపరి వ్యక్తిని ప్రవేశపెట్టు. మీరు రండమ్మా, మహారాజు గారికి మీ సమస్యను విన్నవించుకోండి. మహారాజా, నేను ఇలాగే డబ్బులు పోగొట్టుకున్నాను మహారాజా అంతర్జాలంలో. నువ్వెలా పోగొట్టుకున్నావు తల్లి? చూడడానికి తెలివైన దానిలో ఉన్నావు. అంతర్జాలంలో అలా శోధిస్తూ పంటపత్రం చౌకగా వస్తున్నాయని చూసి తిరిగి అలా చూసి ఆ విలువైన వస్తువులు చౌకగా వస్తున్నాయని ఆ వ్యక్తిని సంప్రదించాను మహారాజా. అతడి మాటలు నమ్మి డబ్బు పంపించాను. తీరా సమయానికి వస్తువులు రాలేదు. అతగాడి చరవాణి అందుబాటులో లేదని వినిపిస్తోంది మహారాజా. అప్పుడు కానీ అర్థమైంది మహారాజా, నేను మోసపోయాను. అతడిది నా రాజ్యంలోని ప్రజలు సాంకేతిక మోసలో పడి ఇలా మోసపోతున్నారే. సరే, మంత్రితో చర్చించి నీ సమస్యకు పరిష్కారం తెలుపుతాము. తదుపరి వ్యక్తిని ప్రవేశపెట్టు. महाराज, मेरा नाम रामलाल मोदी है। मैं मेरे क्षेत्र में मुझे काम नहीं मिला, इसलिए आपके राज्य में मैं एक छोटा व्यापार कर रहा हूँ महाराज। आप छोटी सी व्यापार कर रहे हो, आपको चिंता क्या है? आपका समस्या महाराज के लिए विनती कीजिए। महाराज, एक दिन मेरे जलवाणी में एक संदेश आया। संदेश में लिखा था कि कुछ घंटे काम करके मैं बहुत सारे पैसे कमा सकता हूँ। मैं एक छोटा व्यापारी, मुझे पैसे का लालच आया और मैंने उस संदेश पे स्पर्श करके देखा तो स्पर्श करते ही मेरे सारे पैसे लुट गए महाराज। मैं बर्बाद हो गया, मैं कंगाल हो गया महाराज। मेरी मदद कीजिए महाराज, मेरे पैसे लौटाने में मदद कीजिए। ఏమైంది సైన్యాధికారి? మన ఆయుధ భాండాగారానికి రక్షకుడిగా ఉండాల్సిన వీడిని ఇలా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకురావడం మీ ఉద్దేశం ఏమిటి? మహారాజా, మన పొరుగు శత్రు రాజ్యమైన సైనికులు మన ఆయుధ కర్మాగారంలోకి ప్రవేశించి చొరబడి
మన ఆయన సంపత్తి మొత్తాన్ని దోచుకు వెళ్ళడం జరిగింది మహారాజా. ఆ సమయంలో ఆ సైనికులు తప్పిపోవడం కొరకు ఈయన సహాయం చేస్తుండగా నా చేత పట్టుబడ్డాడు మహారాజా. ఓరి మూర్ఖుడా, ఎంతటి తల్లి లాంటి రాజ్యానికి ఎంతటి మోసం చేశావు మంత్రివర్య. వీడు ఇంతటి మోసం చేయడానికి గల కారణాలు ఏంటి? వాడి చెరవని తీసుకొని నిశ్చితంగా పరిశీలించండి. ఆజ్ఞ మహారాజా. ఓరి దుర్మార్గుడా, ఎంత మోసానికి కొట్టినావురా మహారాజా. ఈ మూర్ఖుడి యొక్క చరవాణిని శోధించిన తర్వాత విదితమైనది ఏమి అంటే, తను శత్రుదేశపు సంబంధించిన ఒక అమ్మాయి ప్రేమకు లోబడి మన రాజ్యపు వివరాలన్నీ, రహస్యపు వివరాలు మరియు ఆయుధ భాండాగార వివరాలు కూడా ఆ అమ్మాయికి పూసగుచ్చినట్టు చేరవేశాడు మహారాజా. ఓరి దుర్మార్గుడా, ఇంతటి దుశ్చర్య కారకుడు అయ్యావు. సైన్యాధికారి వీడి ఇంతటి దుశ్చర్య కాడని కారణాలేంటి తెలుపుము. మహారాజా, కొంతకాలంగా వీడు ముఖ పుస్తకములో ఒక అందమైన మహిళతో పరిచయమై ఆ అందానికి మంత్రముగ్ధుడైపోయి మన సమాచారాన్ని అంతా చేరవేసి ఈ దేశంలోని ఏ పౌరులు చేయలేని దేశద్రోహం చేశాడు మహారాజా. ఓరి మూర్ఖుడా, ఇంతటి దోషద్రోహం చేసి క్షమించరాని నేరం చేశావు. వెంటనే వీడి చెరసాలలో బంధించి పూర్తి విచారణ జరిపించండి. చిత్తం మహారాజా. అలాగే మంత్రివర్య, ఇలాంటి సాంకేతిక నేరాలు నిలువరించడానికి వెంటనే ఏదైనా ఉపాయం తెలపండి. మహారాజా, ఇటువంటి సాంకేతిక పరమైన మోసాలు మరియు ఆర్థిక పరమైన నేరాలు వెంటనే గుర్తించినట్లయితే మనం పరిష్కరించగలుగుతాము కూడా వాటిని. అలాగే దేశపు మన సాంకేతిక విభాగాన్ని కూడా పటిష్టపరిచినట్లయితే మనం ఇట్లాంటి మోసాలని అరికట్టవచ్చు. అలాగే 1930 అనే సంఖ్యను రాజ్యంలో విస్తృతంగా ప్రచారం చేయగలిగితే ఎవరైనా సరే ప్రజలు మోసపోయినాను అని గుర్తించి ఆ సమాచారాన్ని వెంటనే మనకు అందించినట్లయితే, మన సాంకేతిక విభాగాన్ని అలర్ట్ చేసినట్టయితే వాళ్ళు ఈ మోసాలని అరికట్టగలుగుతారు మహారాజా. బలా మంత్రివర్య, చాలా చక్కటి ఉపాయం తెలిపినారు. అంతేకాకుండా మహారాజా, ఈ సమాచారాన్ని మన ఐగాట్ కర్మయోగిలో పొందుపరిచినట్లయితే మరియు దేశ ప్రజల అంతర్జాలంలో కూడా పొందుపరిచినట్లయితే రాజ్యానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మోసపోకుండా ఉంటారు మహారాజా. మంత్రివర్య, మీ ఆలోచనలు అమోఘం. మీ ఆలోచనలు ఎంతో మెచ్చదగినవి. ఇలాంటి సమాచారాన్ని అంతా సేకరించి రాజ్యాన్ని అంతా ప్రచారం చేయండి. అలాగే ఇలాంటి నేరాలు చేసేవారికి కఠిన శిక్షలు అమలు చేయండి. అలాగే ప్రజలు కూడా వీటి గురించి అప్రమత్తంగా ఉండేలా ప్రచారం చేయండి రాజ్యం అంతా. ఆజ్ఞ మహారాజా. మహారాజ్ గారికి మహారాజ్ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ 2 దాసరి రాకేష్, AG3 టెక్నికల్. అమిత్ పాటిల్, రామ్జీ కాకా. P జీవమూర్తి సార్, మేనేజర్, సైన్యాధికారి. Weapon storage in charge, Sambashwarao, AG3 technical, and myself, Mantri, VN Bharatraj, AG3 technical, and P Prashanti, AG3 accounts.